ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సమయం అండి. ఎందుకంటే దైవజనులు హైదరాబాద్ పట్టణంలో బహు గొప్ప పరిచర్య మనందరికీ బాగా తెలుసు. చాలామంది లైవ్ చూస్తారు, కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి కూడా అన్న పరిచర్య మీరు చూశారు. వేల మంది, లక్షల మంది యవనస్తులు ప్రభు కొరకు పట్టబడుతూ ఉన్నారు. ఈ రోజున యవనస్తుల్ని మార్చడం అనేది చాలా కష్టమండి. యవన కాలంలో ఉన్నటువంటి వారిని ప్రభు యొద్ద నిలబెట్టడం అనేది, సన్మార్గంలో ఉంచడం అనేది అంత సులువైన పనేమీ కాదు. అటువంటిది దేవుడు రాజ్ ప్రకాష్ పాల్ గారికి, జెస్సీ పాల్ గారికి ఇచ్చినటువంటి పరిచర్యలో లక్షల మంది యవనస్తులు రక్షించబడ్డారు. లక్షల మంది యవనస్తులు ప్రభు దగ్గరికి వచ్చి యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానాలు తీసుకుంటూ ఉన్నారు. అందులో చాలామంది, వేల మంది యవనస్తులు దైవజనులుగా కూడా మార్చబడి అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఒకసారి బిగ్గరగా ప్రభుకే మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి దైవజనులు మన చిన్న గ్రామం, అసలు ఈ ఊరంటేనే ఎవరికే తెలియదండి. ఈ చింతలకోటి గరువు వీరవాసరం అంటే అసలు ఎవరికి తెలియదు. అలాంటి తెలియనటువంటి ఒక పల్లెటూరుకి, చిన్న గ్రామానికి, అందులోని చిన్న సంఘానికి రావటం అంటే ఇది కేవలం దేవుని యొక్క సంకల్పమే. హల్లెలూయా. ఇది కేవలం దేవుని ప్రేమ. అలాగే దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారికి, వారి కుటుంబానికి మనమంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు నేను చెప్పిన తర్వాత సమయాన్ని దైవజనులకి అప్పగించేస్తానండి. ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన నాటి దినం నుండి నేటి వరకు కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా అనేక మందిని ప్రభు యొద్దకు తిప్పడానికి, రక్షణ పొందుకోవడానికి దేవుడు నన్ను వాడుకున్న విధానం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. నిజానికి నాకు అంత జ్ఞానం ఏమీ లేదండి, అంత వాక్ చాతుర్యం కూడా నాకు లేదు, బైబిల్ అంత జ్ఞానం కూడా నాకేమీ లేదు. కానీ ఇది కేవలం దేవుని కృప, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు చేత, ఆయన సంకల్పంలో జరుగుతున్నటువంటి పరిచర్య కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా అనేక మంది ప్రభుని తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించారు. అలాగే దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. వారి కుటుంబం గురించి, వారికి నేనంటే చాలా ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. సాధారణంగా ఒక మనిషి మరొక మనిషిని ఇంతగా ఇష్టపడతారా, ఇంతగా ప్రేమిస్తారని చాలాసార్లు నేనే